కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అగ్రికల్చర్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ ఎరువుల షాపు యజమాని రంగన్న గౌడ్ నుండి 30,000 లంచం తీసుకుంటుండగా ఇద్దరిని ఏసీపీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కార్యాలయంలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న నరసింహులు, ప్రైవేటు ఉద్యోగి కంప్యూటర్ ఆపరేటర్ మోహన్లను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి నుంచి లంచం డబ్బులు 30,000తో పాటు 72,000 అధికారిక డబ్బులను సీజ్ చేశారు. పట్నంలోని మహాలక్ష్మి ట్రేడర్స్ యజమాని సీడ్స్ విక్రయం కొరకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా సీడ్స్ లైసెన్స్ ఇవ్వడానికి 35,000 లంచం డిమాండ్ చేశారు. కాగా షాపు యజమాని చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేశారు. నేను ఏసీబీ డిఎస్పీ కర్నూలు. తర్వాత మాకు నిన్నటి దినం వచ్చి ఈ ఫిర్యాదుదారుడు వీరన్న గౌడ్ మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ షాప్ అతను ఈయన వచ్చి ఫిర్యాదు చేసినాడు. ఇక్కడ నరసింహులు అని చెప్పి ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు, ఇతను 35,000 రూపాయలు లంచం అడిగినాడు. దేనికోసం అంటే సీడ్ లైసెన్స్ ఇవ్వడానికి కోసము 35,000 రూపాయలు లంచం అడిగినాడు. తర్వాత ఈరోజు 30,000 రూపాయలు డబ్బులు తెచ్చిస్తూ ఉంటే ఈరోజు ఇవి తెచ్చిమ్మని చెప్పి ఆయన అడిగినాడు. ఈరోజు ఇస్తూ ఉంటే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీంతో పాటు మోహన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మోహన్ వచ్చి తనకి హెల్ప్ చేయడం జరిగింది, అగ్రికల్చర్ ఆఫీసర్కి హెల్ప్ చేయడం జరిగింది. ఈ 30,000ని మేము సీజ్ చేసుకొని తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు రిమాండ్ పంపిస్తాం. సరే, ఎంత డిమాండ్? 35,000 డిమాండ్ చేసినాడు. దాంట్లో ఈరోజు 30,000 ఇమ్మన్నాడు. మిగిలిన 5,000 వచ్చి ఆ పని అయిన తర్వాత ఇమ్మని చెప్పినాడు. ఈరోజు మా 30,000 ఇస్తూ ఉంటే మేము పట్టుకున్నాం. మిగతా అనాథరైజ్డ్ అమౌంట్ ఉంది, 73,600 రూపాయలు అనాథరైజ్డ్ అమౌంట్ ఉంది. దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సార్ బాగా చెప్పండి. బాధితుడు ఫిర్యాదు చేయాలంటే 1064 టోల్ ఫ్రీ నంబరు, దీనికి ఫిర్యాదు చేయొచ్చు.